శ్రీ గురుభ్యో నమః. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమః. శ్రీమాతృభ్యో నమః, శ్రీపితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమః. గురుకృపా హి కేవలం. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి క్రోధినామ సంవత్సరములో మాసవారీ ఫలితములకు స్వాగతం. సెప్టెంబర్ మాసము యొక్క మాసవారీ ఫలితములు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. మేషరాశి వారికి ఈ వారము చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అంతేకాకుండా కార్య సాఫల్యత, కార్య జయము కనబడుతున్నది. చాలా రోజుల నుంచి మిమ్మల్ని మనోవ్యాకులతకు మిమ్మల్ని గురి చేస్తున్నటువంటి కొన్ని అంశాలు మీకు అనుకూలంగా మారి మీరు ఊహించినటువంటి సత్ఫలితాలతోటి ఆనందంగా ఉంటారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో విజయం చేకూరుతుంది. రిజిస్ట్రేషన్ వంటి కార్యకలాపాలలో విజయం చేకూరి ఆస్తులు మీరు సొంతం చేసుకునేందుకు అవకాశం కనబడుతోంది. కళారంగాల వాళ్ళకి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. కొద్దిగా అటు ఇటు అయినప్పటికీ కూడా ఏ అవకాశం కూడా మిమ్మల్ని చేజారిపోకుండా కొంత సందిగ్ధత నుంచి దాటి అది మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశము కనబడుతోంది. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి కొంత అనుకూలమైనటువంటి సమయం గోచరిస్తోంది. అనుకూలమైనటువంటి సమయంతో పాటు కొన్ని పరీక్షలలో ఉత్తీర్ణత బాగుంటుంది. అలానే లోహపు వ్యాపారం చేసేటువంటి వారు కొంత సంయమనంతో కొత్త ప్రణాళికలకు బీజం వెయ్యండి. తొందరపాటుతనం లేకుండా ఉండండి. ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఆవశ్యకం. ఉదర సంబంధమైనటువంటి వ్యవహారముల యందు కొంత అనారోగ్యము సూచితమవుతున్నది. అట్లే తలనొప్పి, వెన్నునొప్పి అనేటువంటి చిన్న చికాకులు కూడా కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ మాసము ఉత్తరార్ధమునందు కాస్త అవి సద్దుమణిగి మీరు అనుకూలంగా చక్కటి ఆరోగ్యంతో ఉంటారు. ఆఫీసు వ్యవహారాలలో విజయం ఉంటుంది. ఊహించినటువంటి అధికారుల మన్ననలు మిమ్మల్ని ప్రోత్సాహానికి గురి చేస్తాయి. ఇంతకాలం ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా తొలగిపోతూ చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సంతోషంగా జీవిస్తారు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతిరోజు దుర్గాదేవికి 11 ప్రదక్షిణలు చేయడం కానీ, దుర్గాదేవికి వారములో కనీసం 2 సార్లు దుర్గాదేవికి అష్టోత్తర శతనామ పూజ చేయించుకోవడం కానీ, లేదా ఇంట్లో దుర్గాదేవి ఆరాధన చేయడం కానీ చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాల కోసం చెప్పినటువంటి పరిహారాలు ఆచరించి చక్కగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తదుపరి వృషభ రాశి వారికి ఉత్తరార్ధములో వచ్చేటువంటి ఈ సెప్టెంబర్ మాసములో అన్ని విధాల యోగ్యమైనటువంటి సమయం నడుస్తోంది. చక్కటి ఆనందాన్ని, చలాకితనాన్ని ప్రదర్శిస్తారు. విందులు, వినోదాలు, ఇంట్లో శుభకార్య నిర్వహణలో చాలా సమయాన్ని వెచ్చించడం జరుగుతుంది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని బిల్స్, గవర్నమెంట్ కాంట్రాక్టర్లకి బిల్స్ చక్కటి చేతికి అందే అవకాశం కనబడుతోంది. గృహ నిర్మాణంలో పురోగతి ముందుకు వెళుతుంది. కాస్త మందకొడిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రదేశాలలో కొన్ని వాతావరణాలు మీకు అనుకూలంగా మారి మీకు జనసహకారం లభిస్తుంది. రాజకీయ నాయకులకి విశేషమైనటువంటి పదవీ యోగం కూడా కనబడుతోంది. అధికారుల అండదండలతోటి ఉద్యోగులకి పదవీ ఉన్నతి కానీ, అనుకూలమైనటువంటి బదిలీ కానీ సిద్ధిస్తుంది. విద్యార్థులకు కూడా కాస్త అనుకూలమైనటువంటి సమయంగా కనపడుతోంది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి వారు విజయాన్ని సాధించడానికి కొన్ని పరిస్థితులు దోహదపడతాయి. కోర్టు కేసులలో ఉన్నటువంటి వారు విజయాన్ని సాధిస్తారు. అనుకూలమైనటువంటి తీర్పులతోటి ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా కళారంగంలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి కార్యకలాపాలతోటి మాసమంతా కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. పిల్లల యొక్క ప్రతిభతోటి తల్లిదండ్రులకు గౌరవం ఇనుముడింపజేస్తారు. అంతేకాకుండా ఈ రక్షణా రంగంలో ఉండేటువంటి వారి ఖ్యాతి దశదిశలా వ్యాపిస్తుంది. క్రీడారంగంలో ఉండేటువంటి వారు కూడా చక్కటి పురోగతితోటి రాణిస్తారు. ఈ రాశిలో కాస్త ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వచ్చినప్పటికీ కూడా ప్రమాదం కానీ, ఇబ్బంది కానీ ఏమీ ఉండదు. ఒక తాత్కాలికమైనటువంటి సమస్యగానే ఉంటుంది తప్ప దానివల్ల ఏ ఇబ్బంది, చికాకులు లేకుండా సవ్యంగా, చాలా సానుకూలంగా ఈ మాసమంతా సాగుతుంది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఆంజనేయ స్వామి వారికి చక్కగా ప్రతిరోజు 11 ప్రదక్షిణలు చేసుకోవడం కానీ, అది వీలు కాని పక్షంలో కనీసం వారాంతంలో అంటే శనివారం నాడు వడమాల స్వామివారికి వేయించడం కానీ చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలతోటి మరింత ఆనందంగా ఉంటారు. ఈ రాశివారు ఈ పరిహారాలు ఆచరించి మరిన్ని సత్ఫలితాలతోటి ఆనందంగా ఉండాలని ప్రార్థన. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారము అనుకోని ప్రయాణాలు, ఈ ప్రయాణాలలో కొన్ని చీకాకులు, తోటి వారితోటి కొద్దిగా వివాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది.
కానీ అంతిమ విజయం మీదే అవుతుంది. చేపట్టిన పనుల యందు విశేషమైనటువంటి పురోగతి, నడక, అధికారుల సమాజం యొక్క సహకారము మిమ్మల్ని విశేషంగా ఉత్సాహంగా ఉంచుతుంది. ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. చాలా సంశయాలతోటి, చాలా విధములైనటువంటి ఆటంకాలతోటి ఎలాగా అనుకునేటువంటి ప్రతి సమస్య అతి సులువుగా అది పరిష్కృతం అవుతుంది. చేతికి రావాల్సిన ధనము కానీ, చేతికి రావాల్సినటువంటి మీ రుణాలు కానీ అన్నీ తీరి మీరు అనుకున్నటువంటి ఆ పనులు దిగ్విజయంగా మీరు చేయగలుగుతారు. కాంట్రాక్ట్ రంగంలో ఉండేటువంటి వారికి అనూహ్యంగా వారి బిల్స్ క్లియర్ అవ్వడం జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము, ఆరోగ్యం బాగుంటుంది, చక్కటి మానసికమైనటువంటి ఉల్లాసంతో ఉంటారు. పిల్లల యొక్క పురోగతి తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో శుభకార్య నిర్వహణకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ విషయంలో పురోగతి బాగుంటుంది. బ్యాంకు లోన్లు మంజూరవుతాయి. కళారంగంలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇన్నాళ్ళు ఎలాగా అని బాధపడినా, అలాగా అని భయపెట్టినటువంటి కొన్ని పరిస్థితులు అతి తేలికగా, అతి సానుకూలమైనటువంటి పరిస్థితుల్లో అవన్నీ పరిష్కృతమై మీ ఉల్లాసానికి, ఆనందానికి, విజయానికి కారణమవుతాయి. చేపట్టిన పని యందు దిగ్విజయాన్ని పొందుతారు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఆంజనేయ స్వామి వారికి 16 ప్రదక్షిణలు చేసుకోవడం కానీ ప్రతినిత్యం, కాని పక్షాన ప్రతి శనివారం ఒక వడమాల స్వామివారికి వేయించటం వలన విశేషమైనటువంటి పురోగతితోటి ఆనందంగా ఉంటారు. ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలతోటి ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనూహ్యమైనటువంటి పరిణామాలు. మొదట్లో బాగుంటుంది అని అనిపిస్తుంది, తర్వాత ఇదేమిటి అని అనిపిస్తుంది, కానీ అంతిమంగా విజయాన్ని సాధిస్తారు. కాస్త షేర్ వ్యాపారంలో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. అక్కడ కొంత ప్రతికూలత ఉంటుంది. అనవసరమైనటువంటి వాగ్వివాదాలతోటి స్నేహాలు చెడేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్పెక్యులేషను, షేర్లలో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. భూ సంబంధమైన వ్యాపారాలలో విశేషమైనటువంటి అభివృద్ధి ఉంటుంది, పురోగతి ఉంటుంది. కళారంగాల వారికి విశేషమైనటువంటి అవకాశాలు, ఆర్థిక లాభం కూడా ఉంటాయి. అంతేకాక విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ సంపాదించాలనుకునేటువంటి వారు వారికి శ్రమకు తగ్గిన సత్ఫలితాలు వచ్చి వారు సంతోషంగా ఉంటారు. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి విశేషమైన గుర్తింపు ఉంటుంది. క్రీడారంగము, రక్షణ రంగంలో ఉన్నటువంటి సైంటిస్టులకి చాలా అనుకూలమైనటువంటి సమయము. పదవీ ఉన్నతి, అనుకూలమైనటువంటి బదిలీలు కూడా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మీరు కావాలనుకున్న చోటుకి, మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రదేశానికి మీరు వెళ్లేందుకు పరిస్థితులు దోహదపడతాయి. కాస్త ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మానసిక చికాకులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా చంద్రగ్రహానుకూలత వలన మళ్ళీ అన్నీ సర్దుకుని విజయము, ఉల్లాసముతోటి మీరు చక్కగా కుటుంబ జీవనాన్ని సంతోషంగా గడుపుతారు. నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి పురోగతి లభిస్తుంది. ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు మీకు అనుకూలంగా మారతారు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి బుధుడి యొక్క అనుగ్రహం కోసం పెసలు దానం ఇవ్వడము కానీ, పెసలు నానబెట్టి ప్రతి బుధవారం నాడు ఆవుకు తినిపించటం కానీ చేయడము, అలాగే గణపతి ఆలయంలో విశేషంగా 16 ప్రదక్షిణలు చేసుకోవడం వలన విశేషమైనటువంటి ఆనందము, ఆరోగ్యము, మీ కార్యసిద్ధితోటి సకల విఘ్న వినాశనం జరుగుతుంది. ఈ రాశివారు ఈ పరిహారాలు ఆచరించి మరింత సత్ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి క్షేత్ర దర్శనం అనూహ్యంగా జరుగుతుంది. ఊహించని విధంగా క్షేత్ర దర్శనాలకు వెళ్ళడం కాస్త మానసికంగా, శారీరకంగా అలసట, శ్రమ అనిపించినప్పటికీ కూడా ఆ క్షేత్ర దర్శనం యొక్క మహిమ, అక్కడి యొక్క సత్ఫలితము మిమ్మల్ని విశేషంగా కాపాడుతుంది. స్పెక్యులేషను, ఈ షేర్స్ రంగంలో ఉండేటువంటి వారు ఆర్థికంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. మీ శక్తికి మించి ముందుకు వెళ్లకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆర్థిక రంగంలో ఉన్నవారు, కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ చాలా విశేషంగా క్లియర్ అవుతాయి వాళ్ళకి. అలాగే లోహ వ్యాపారంలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి సమయం. కళారంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయము నడుస్తున్నది. విద్యార్థులకు కొంచెం శ్రమించవలసి వస్తుంది, కానీ ఇబ్బంది లేదు. కాస్త శారీరక శ్రమ ఉన్నప్పటికీ మీరు అనుకున్నటువంటి టార్గెట్లు మీరు రీచ్ అవ్వగలుగుతారు. అంతేకాకుండా గవర్నమెంట్ రంగంలో, ముఖ్యంగా రక్షణ రంగంలో ఉన్నటువంటి వారి యొక్క పరిశోధనలకి విలువ పెరుగుతుంది. వారి నిబద్ధతకు, వారి మాటకు గౌరవం పెరుగుతుంది. అంతేకాక ఈ సంవత్సరము ఈ కళారంగంలో ఉండేటువంటి వారికి చాలా విశేషమైనటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొద్దిగా మానసికమైనటువంటి ఆందోళనలు, అలజడులు ఉన్నప్పటికీ అవి మాసాంతానికి సుఖంగా అవి పరిష్కృతం అవుతాయి. మీరందరూ సంతోషంగా ఉంటారు.
ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 16 ప్రదక్షిణలు చేసుకోవడం కానీ, లేదా ప్రతి శనివారము చక్కగా నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేస్తూ ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయించటము చాలా విశేషమైనటువంటి సూచన. ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలతోటి సంతోషంగా ఉండాలని మా ప్రార్థన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కొద్దిగా చిన్నపాటి చికాకులు మొదలైనప్పటికీ కూడా, అలాగనే కాస్త ఆరోగ్యం విషయంలో చిన్నపాటి అంటే ఉదర సంబంధమైనటువంటి, తర్వాత వెన్నుకు సంబంధించినటువంటి చిన్న చికాకులు కనపడినప్పటికీ, మాసం ఉత్తరార్ధానికి వచ్చేసరికి అన్నీ సమస్యపై చక్కటి ఆరోగ్యంతో ఉంటారు. కొంత ఆరోగ్యం విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఔషధ సేవనం కనబడుతోంది. ఇక మిగిలినటువంటి ఈ కళారంగాల వాళ్ళకి, విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. అట్లానే కాంట్రాక్ట్ రంగంలో ఉండేటువంటి వారికి అనూహ్యంగా చాలా విశేషమైనటువంటి కొత్త కాంట్రాక్టులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అంతేకాకుండా గవర్నమెంట్ ఉద్యోగులకి అనుకూలమైనటువంటి సమయం కనబడుతోంది. అధికారుల నుంచి మన్ననలు, వారి యొక్క అండదండలు కూడా వీళ్ళకి కలుగుతాయి. ఇంతకాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి 2-3 సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారానికి వస్తాయి. వాళ్ళంతటా వాళ్లే వచ్చి మీ దగ్గర సమస్య పరిష్కారానికి చర్చలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. లోహపు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, ఆయిల్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయము. అయితే దయచేసి మటుకు ఈ మాసములో మీరు ఎక్కడ కొత్త గ్యారంటీలకు కానీ, హామీలకు కానీ సంతకాలు పెట్టకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి దుర్గాదేవి ఆలయంలో 16 ప్రదక్షిణలు చేసుకోవడం, అమ్మవారికి దుర్గాదేవి ఆలయంలో దీపం పెట్టి 16 ప్రదక్షిణలు చేసుకోవడం వలన ఈ విధమైనటువంటి శత్రుబాధలు లేకుండా, మానసిక చికాకులు లేకుండా ఆనందంగా ఉండేందుకు దోహదపడుతుంది. అవకాశం ఉంటే ఇంట్లో ఈ మాసంలో ఒక పర్యాయం చండీహోమం చేయించుకోవడం కానీ, లేదా ఎక్కడైనా చండీహోమం జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి భాగస్వామ్యం తీసుకోవడం కానీ తప్పనిసరిగా చేయండి. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని మా ప్రార్థన. తదుపరి తులారాశి. తులారాశి వారికి కూడా కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఔషధ సేవనం కనపడుతోంది. ఉద్యోగంలో చిన్నపాటి ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా మాసాంతానికి మొత్తం సర్దుకుని చక్కగా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవడంతో అధికారుల యొక్క అండదండలకు మీరు పాత్రులవుతారు. అనూహ్యమైనటువంటి బదిలీలతోటి అనుకూలమైన ప్రాంతాలకు బదిలీలై మీరు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉండడానికి దోహదపడుతుంది. పిల్లలు సాధించేటువంటి పురోగతితోటి తల్లిదండ్రులకు చక్కటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. రక్షణ రంగంలో ఉండేటువంటి వారు చేసేటువంటి ప్రయత్నాలు, పరిశోధనలు ఫలించి దేశవ్యాప్తంగా వారి ఖ్యాతి, చక్కటి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకునేందుకు అవకాశం కనపడుతోంది. కళారంగాల వాళ్ళకి లోటు లేకుండా మాసం గడిచిపోతుంది. కొత్త అవకాశాలు వచ్చినప్పటికీ అవి కొంచెం ఆలస్యం అవుతాయి సంతకాలు పెట్టడానికి, కానీ అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు. ఈ రాశి వారు కూడా ఈ మాసములో ఏ విధమైనటువంటి గ్యారంటీ సంతకాలు, హామీలు పెట్టకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం చాలా చెప్పదగినటువంటి సూచన. మీరు చేసేటువంటి ప్రమోషన్ ప్రయత్నాలు కానీ, లేకపోతే ఉద్యోగంలో మీరు చేసేటువంటి ఉన్నత కోసం చేసే ప్రయత్నాలు కానీ సఫలీకృతమయ్యేందుకు అవకాశం కనబడుతోంది. ప్రొఫెషనల్ రంగంలో రాణించాలనుకునే విద్యార్థులు చక్కటి పురోగతిని సాధిస్తారు. తల్లిదండ్రులు చక్కటి ఆనందాన్ని పొందుతారు. అయితే ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా చెప్పదగినటువంటి సూచన. దూర ప్రయాణాలు అనూహ్యంగా జరుగుతాయి. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ ప్రయాణాల వల్లనే ఆరోగ్యము కొద్దిగా ఇబ్బంది పెట్టేందుకు అవకాశం కూడా కనబడుతోంది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఆవు పాలతో అభిషేకం చేయించుకోవడం కానీ, నిరంతరము కూడా సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్ర పారాయణ కానీ చేయడం వలన చక్కటి ఆరోగ్యము, ఉద్యోగంలో ఉన్నతి, కళారంగాల వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయము ఏర్పడడానికి అవకాశం కనబడుతోంది. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థికంగా చాలా విశేషమైనటువంటి లాభాలు కలిగేటువంటి సమయం ఇది. చేపట్టిన ప్రతి పని యందునూ కూడా మీరు ఉన్నతిని సాధిస్తారు, పురోగతిని సాధిస్తారు. ఉద్యోగంలో పదవి ఉన్నతి, మీరు చేపట్టినటువంటి ప్రతి కార్యమునందు ఒక విజయాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. అధికారుల యొక్క అండదండలతోటి విదేశీ ప్రయాణాలు అనూహ్యంగా చేయవలసి వస్తుంది. అంతేకాకుండా కళారంగంలో ఉండేటువంటి వారికి రాబోయే రోజులకు కూడా ఏ విధమైనటువంటి లోటు లేకుండా చక్కటి అవకాశాలు మిమ్మల్ని వరించి వస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది సమయం. కొద్దిపాటి శ్రమ ఎక్కువ చేయండి, చాలా విశేషమైనటువంటి ఫలితాలు కూడా మీకు కనపడుతున్నాయి. అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మీకు కార్యలాభము, కార్యసాఫల్యత రెండూ సూచనలు కనబడుతున్నాయి. లోహ వ్యాపారులకు అనుకూలమైనటువంటి సమయం.
తర్వాత భూరంగంలో ఉన్నటువంటి స్థిరాస్తి రంగంలో ఉండేటువంటి వారి యొక్క ఆ కార్యకలాపాలు కొద్దిగా వేగాన్ని పుంజుకుంటాయి. అంతేకాక గృహ నిర్మాణ విషయంలో ఏర్పడుతున్నటువంటి కొద్దిగా జాప్యం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. అంతేకాకుండా ఇంట్లో చాలా కాలం నుంచి చేయాలనుకునేటువంటి శుభకార్యానికి ఇంట్లో బీజాలు పడతాయి, చక్కటి మాటలు జరుగుతాయి, ఇంట్లో అందరూ ఆనందంగా ఉల్లాసంగా వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో అంతా బాగుంటుంది. కొద్దిపాటి చికాకులు ఉన్నా అవి అంత ప్రమాదకరమైనటువంటివి ఏమీ కావు. ఈ విధంగా ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి శనివారము నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసి వినాయకుడికి 16 ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటిది విశేషంగా చెప్పదగినటువంటి సూచన. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈ పరిహారాలు ఆచరించి అందరూ ఆనందంగా ఉండాలి అనేది మా ప్రార్థన. తదుపరి ధనస్సు రాశి. కళారంగాలలో ఉండేటువంటి వారికి అనూహ్యమైనటువంటి విశేషమైనటువంటి లాభము, వస్త్ర వ్యాపారులకి లోహ వ్యాపారులకి చాలా అనుకూలమైనటువంటి సమయము. విశేషంగా చాలా ఆర్డర్లు మీ చేతికి వచ్చి ఇన్నాళ్ళు కాస్త మందకొడిగా సాగిన వ్యాపారము అనూహ్యమైనటువంటి మలుపు తిరిగి లాభాలను ఆర్జించి పెడుతుంది. అంతేకాక స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వారికి చాలా విశేషమైనటువంటి పురోగతి కనబడుతున్నది. గృహ నిర్మాణ విషయంలో ఏర్పడిన జాప్యము తొలగిపోతుంది. ఇంట్లో శుభకార్య నిర్వహణ దిగ్విజయంగా జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది సమయం. కొద్దిగా శ్రమపడినా అనుకూలమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. మీరు ఉద్యోగంలో అధికారుల అండదండలు ఉంటాయి. ప్రమోషన్లు అనుకున్న విధంగా రాకపోయినా మీ గుర్తింపునకు మటుకు ఏ లోటు ఉండదు. రక్షణ రంగంలో చేసేటువంటి పరిశోధనలు ఫలిస్తాయి. పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. అలాగే కళారంగంలో ఉండేటువంటి వారికి దేశవ్యాప్తమైనటువంటి ఖ్యాతి లభించేందుకు అవకాశం ఎక్కువగా కనబడుతోంది. లోహ వ్యాపారులకు బాగుంటుంది. చక్కగా అనుకూలమైనటువంటి సమయం. ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కొందరు వ్యక్తులు మీకు అనుకూలంగా మారి ఆ పరిస్థితిని మీకు అనుకూలంగా తీసుకొచ్చేందుకు వారి ప్రయత్నం వారు చేస్తారు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 16 ప్రదక్షిణలు చేయడం కానీ, చేయలేని పక్షంలో కనీసం నెలలో 4 శనివారాలు 4 వడమాలలు స్వామివారికి వేయించటం వలన విశేషమైనటువంటి కార్యసిద్ధి కార్యసాఫల్యత కలిగి ఆనందంగా ఉంటారు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలతోటి ఆనందంగా ఉండాలి అని మా ప్రార్థన. తదుపరి మకర రాశి. ఇంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి అనారోగ్య సమస్య ఏదైతే ఉన్నదో, ఆపరేషన్ దాకా వెళుతుంది అని అనుకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా తీరి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థికంగా ఇంతకు ముందు కన్నా కాస్త బాగుంటుంది. మీకు రావాల్సినటువంటి రుణాలు బాకీలు తీరతాయి. మీరు ఇవ్వాల్సినటువంటి రుణాలు తీరుస్తారు. గృహ నిర్మాణ విషయంలో జరుగుతున్న జాప్యము తొలగి చక్కటి గృహ నిర్మాణం చేయగలుగుతారు. గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతోన్నది. ఇంట్లో శుభకార్యము నిర్వహణ దిగ్విజయంగా పూర్తవుతుంది. వినోదాలతోటి స్నేహితులతోటి వ్యాహ్యాలకు వెళ్ళి క్షేత్ర దర్శనాలకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ప్రయాణాలలో కొద్దిగా జాగ్రత్త. ధనం విషయంలో కొద్దిగా ఖర్చు కనబడుతోంది. కానీ ప్రతి రూపాయి కూడా పుణ్య వ్యయం అవుతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. ఇంతకాలం కన్నా ముందు ఏదైతే మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నీ తొలగి ఈ నడిచేటువంటి కాలము అనూహ్యమైనటువంటి రాజయోగము మిమ్మల్ని వరించేందుకు అవకాశం ఉంది. మీరు ఊహించినటువంటి ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగంలో పురోగతి, ఉద్యోగంలో ఒక ఉన్నతమైనటువంటి పదవి మిమ్మల్ని వరిస్తుంది. రాజకీయంలో ఉన్నటువంటి వారు విశేషమైనటువంటి పదవి ఉన్నతితోటి పదవిని స్వీకరించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయమే. కొద్దిపాటి చికాకులు ఉన్నా అవి ఏవి మిమ్మల్ని ప్రభావితం చెయ్యవు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో శిరోభారము కానీ కాళ్ళ నొప్పులు కానీ వేధించేటువంటి అవకాశం ఉంటుంది. కొంత ఔషధ సేవనం కనబడుతున్నా ఇబ్బంది ఏమీ లేదు. చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గృహ జీవనంలో మీరు సంపాదించినటువంటి ఉన్నతమైనటువంటి పదవి మిమ్మల్ని అందరినీ కూడా సుఖపెట్టి సంతోషపెట్టి మీరందరూ కుటుంబంతో ఆనందంగా ఉండడానికి దోహదపడుతుంది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటే మీ గృహంలో ఈ నెలలో ఒకసారి మహాసుదర్శన యాగాన్ని రుద్రహోమాన్ని ఇంట్లో చేయించుకోండి. కాని పక్షంలో కనీసము ఒక ఆలయంలోనైనా సరే చేయించుకోవడం, అది ఎక్కడైనా జరుగుతుంటే వెళ్ళి దర్శించటము తప్పనిసరిగా చెయ్యండి. ఈ రాశివారు ఈ పరిహారాన్ని ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని మా ప్రార్థన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ మాసము మరింత అనుకూలమైన సమయం. క్రితం మాసంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న చీకాకులు ఏవైతే ఉన్నాయో, రావాల్సినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో ప్రతీదీ మీ చేతికి వస్తుంది. అధికారుల అండదండలతోటి దిగ్విజయమైనటువంటి మీ ప్రయాణంలో ఎవరు ఏ ఆటంకము పెట్టకుండా దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అధికారుల అండదండలు, స్నేహితుల అండదండలు, మిమ్మల్ని ఇంతకాలం దూరం పెట్టి
మిమ్మల్ని శత్రువుగా చూసినంటువంటి శత్రువులందరూ మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి మీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం మెండుగా కనపడుతోంది. మీ యొక్క నిజాన్ని, మీ యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని అర్థం చేసుకుని తమ తప్పు వాళ్ళు తెలుసుకునేందుకు అవకాశం కనబడుతోంది. వాళ్ళంతటా వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావడం, మీ బాకీలు తీర్చడం, ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు ఆకస్మికంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలలో కలిగే అనారోగ్యాలకు ఔషధ సేవనం తప్పనిసరిగా కనబడుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉదర సంబంధమైన, శిరో సంబంధమైనటువంటి బాధలతోటి కొద్దిగా ఔషధ సేవనం తప్పనిసరిగా కనబడుతున్నది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కళారంగంలో ఉండేటువంటి వారికి విశేషమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాబోయేటువంటి కాలం అనుకూలంగా ఉండడానికి, ప్రతి క్షణము కూడా మీరు సంతోషంగా ఉండడానికి ఈ మాసంలో వచ్చే అవకాశాలు మీకు సద్వినియోగం అవుతాయి. విద్యార్థుల ద్వారా తల్లిదండ్రుల యొక్క ఆనందము ఇనుమడింపజేస్తుంది, ద్విగుణీకృతం అవుతుంది. చక్కగా ఆనందంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనబడుతోంది. విశేష క్షేత్ర దర్శనం, విశేషమైనటువంటి ధన వ్యయం కూడా పుణ్య వ్యయంగా మారేందుకు అవకాశం కనబడుతోంది. లోహ వ్యాపారులకి, కాంట్రాక్ట్ వ్యాపారులకి అనుకూలమైనటువంటి సమయం. గవర్నమెంట్ నుంచి రావాల్సినవి, అధికారుల నుంచి రావాల్సినటువంటి ధనం చాలా సులువుగా మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి మీరు ఉన్న చోట మీ గృహంలో ఒక రుద్రహోమము కానీ, అఘోర పాశుపత హోమం కానీ చేయించటం, లేదా ఎక్కడైనా ఈ హోమం జరిగితే వెళ్ళి అందులో మీరు భాగస్వాములై అందుకు ద్రవ్యాన్ని వినియోగించటము చెప్పదగినటువంటి సూచన. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈ పరిహారాలు ఆచరించి ఆనందంగా ఉండాలి అని ప్రార్థన. తదుపరి మీనరాశి. పూర్వార్ధంలో కంటే ఉత్తరార్ధంలో చాలా విశేషంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఇంతఃపూర్వం మీరు అనుభవించినటువంటి చిన్న చిన్న చికాకులు కూడా తొలగుతాయి. కొంత మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నప్పటికీ కూడా మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారుల అండదండలు బాగుంటాయి. చేపట్టిన ప్రతి పని యందు విశేషమైనటువంటి పురోగతి ఉంటుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి అనూహ్యమైనటువంటి రాజయోగం మిమ్మల్ని వరిస్తుంది. ఊహించినటువంటి ఒక అద్భుతమైన అవకాశం మీ ఉద్యోగంలో, మీ జీవితంలో మిమ్మల్ని అత్యున్నత శిఖరాలకు తీసుకువెళుతుంది. ఇది చాలా స్పష్టంగా కనబడుతున్నది. అంతేవిధంగా కళారంగంలో ఉండేటువంటి వారికి వారు ఊహించినటువంటి అవకాశం వారిని వరిస్తుంది. రక్షణ రంగంలో, డిఫెన్స్ రంగంలో, అలాగనే పరిశోధనా రంగంలో ఉండేటువంటి వారి పేరు ప్రఖ్యాతులు దశ దిశలా వ్యాప్తి చెందుతాయి. ఆర్థికమైనటువంటి లాభాలు వారిని వరిస్తాయి. ఇంట్లో ఒక శుభకార్యం నిర్వహిస్తారు. ఇంట్లో బంధువుల యొక్క ఆరోగ్య సమస్య కొద్దిగా మిమ్మల్ని బాధ పెట్టినా అదంత ప్రమాదకరమైనది కాదు, కానీ కొద్దిగా ఆ చికాకులు కొంచెం మిమ్మల్ని వెన్నంటి ఉంటాయి. అధికారుల అండదండలు మీకు ఉంటాయి. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేసుకోగలుగుతారు. లోహ వ్యాపారులు, కాంట్రాక్ట్ వ్యాపారులు అనుకూలంగా ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి సత్ఫలితాలు లేకపోయినా, చెడు ఫలితాలు అయితే లేవు, కానీ మీరు అనుకున్న దానికంటే కొంత ద్రవ్యం వెనక్కి తక్కువ వచ్చినా మీకు ఏ లోటు లేకుండా ఈ మాసము చాలా స్పష్టంగా ఆహ్లాదంగా గడిచిపోతుంది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి మీ ఇంట్లో ఒక రుద్రహోమము కానీ, లేదా అఘోర పాశుపత హోమం కానీ చేయించడం చెప్పదగినటువంటి సూచన. అది మీ ఇంట్లో సాధ్యం కాని పక్షంలో ఎక్కడైనా ఈ హోమం జరిగినప్పుడు మీరు దానికి దర్శించి ఆశీస్సులు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేషము నుంచి మీనము వరకు గల 12 రాశులకి నా పరిజ్ఞానం మేర, నాకు విద్య నేర్పిన నా గురువుల అనుగ్రహం మేర నాకు తెలిసినటువంటి పరిజ్ఞానములో పరిహారాలు చెప్పాను. అందరూ ఈ సత్ఫలితాలను, ఈ పరిహారాలు ఆచరించి పొందాలి అని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి దివ్య పాదార విందార్పణమస్తు.